హిందూ మహాసముద్రంలో అమెరికా కల్లోలం రేపింది. విశాఖపట్నం నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనా 75ను జలాంతర్గామి నుంచి ప్రయోగించిన టార్పిడోతో ముంచేసింది. ఈ దాడి సమయంలో నౌకలో 180 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 32 మందిని శ్రీలంక భద్రతా దళాలు రక్షించాయి. 87 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. మిగిలిన వారు గల్లంతయ్యారు. ఈ దాడిని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ధృవీకరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శత్రువుపై జరిగిన అతిపెద్ద దాడిగా అభివర్ణించారు. భారత్లో ఇటీవల జరిగిన నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని వెళుతున్న ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా జలాంతర్గామి దాడి జరపడం సంచలనం రేపింది. హిందూ మహాసముద్రంలో అమెరికా జలాంతర్గామి జరిపిన టోర్పిడో దాడిలో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనా మునిగిపోయింది. ఈ యుద్ధ నౌకలో భారీగా ఆయుధాలు, భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, నౌకా రక్షక క్షిపణులు, టోర్పిడోలు, హెలికాప్టర్ ఉన్నాయి. నౌకపై దాడికి సంబంధించిన వివరాలను శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. బుధవారం తెల్లవారుజామున 5:08 తమ నౌకాదళం కోస్ట్ గార్డుకు అత్యవసర సందేశం వచ్చిందని పేర్కొంది. గాలేకు 40 నాటికల్ మైళ్ల దూరంలో ఐరిస్ దేనా అనే యుద్ధ నౌక మునుగుతోందని ఆ సందేశం సారాంశం. దీంతో వెంటనే అక్కడకు వెళ్లిన తమ నౌక వైమానిక దళాలు సహాయక చర్యలు చేపట్టాయని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా నౌక ఎవరిదనే దానితో సంబంధం లేకుండా సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇరాన్ యుద్ధ నౌకపై దాడిని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ధృవీకరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శత్రు నౌకను ముంచడానికి అమెరికా టోర్పిడోను ఉపయోగించడం ఇదే తొలిసారని ఆయన ప్రకటించారు. ఈ దాడిని క్వైట్ డెత్ గా పీట్ హెగ్సెత్ అభివర్ణించారు. మరోవైపు ఇరాన్ యుద్ధ నౌకపై దాడిపై శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ సైతం వివరాలు వెల్లడించారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రారంభంలో తమ అధ్యక్షుడు ట్రంప్ అమెరికా ప్రజలకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారని ఆమె చెప్పారు. ఇప్పటి వరకు 20కి పైగా ఇరాన్ నౌకలను ఆ దేశ అగ్ర జలాంతర్గామిని కూడా నాశనం చేశామని వివరించారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని పొందకుండా చేస్తామని హెచ్చరించారు. రానున్న కొన్ని గంటల్లో ఇరాన్పై బాంబుల వర్షం కురుస్తుందని తెలిపారు. At the beginning of Operation Epic Fury, launched last weekend, President Trump laid out clear objectives to the American people on what the U.S. military seeks to accomplish through these major combat operations. Number 1. Destroy the regime's deadly ballistic missiles and completely raze their missile industry to the ground. Number 2, annihilate the Iranian regime's navy. And so far, we have destroyed more than 20 Iranian ships, including their top submarine last night, using a torpedo for the first time since World War II. There is not a single Iranian ship underway in the Arabian Gulf, Strait of Hormuz, or the Gulf of Oman. Number 3, Operation Epic Fury will ensure the regime's terrorist proxies in the region can no longer destabilize the region or the free world and attack our armed forces. And thus far, Iran's proxies are hardly putting up a fight. 4. This mission will guarantee that Iran can never obtain a nuclear weapon. ఇరాన్ స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన యుద్ధ నౌకల్లో ఐరిస్ దేనా 75 ఒకటి. సుదీర్ఘ సముద్ర ప్రయాణాలకు అనుగుణంగా 1500 టన్నుల బరువుతో దీనిని తయారు చేశారు. మౌడ్జ్ తరగతికి చెందిన ఈ ఫ్రిగేట్ ను 2021లో జలాల్లో ప్రవేశపెట్టారు. 300 కిలోమీటర్ల పరిధిలో 360 డిగ్రీలను కవర్ చేసే అధునాతన రాడార్ వ్యవస్థను ఇది కలిగి ఉంది. అమెరికా జలాంతర్గామి దాడిలో అది పూర్తిగా మునిగిపోయింది. ఐరిస్ దేనా యుద్ధ నౌకకు రక్షణగా వెళ్లిన ఐరిస్ మక్రాన్ నౌకపైన ముందు రోజే దాడి చేసినట్లు తెలుస్తోంది.